అనగనగా ఒక ఊరిలో రామ్ అనే వ్యక్తి ఉండేవాడు. అతను చాలా నిరాడంబరమైన మనిషి. తన దగ్గర ఉన్నది తక్కువైనా ఎదుటివారి కష్టం చూస్తే తట్టుకోలేక ఉన్నదాంట్లోనే సాయం చేసే గొప్ప గుణం అతనిది. ఆ ఊరి ప్రజలందరికీ రామ్ అంటే ఒక నమ్మకం. ఒకరోజు రామ్ వీధిలో నడుకుంటూ వెళ్తుండగా ఒక వ్యక్తి రోడ్డు పక్కన కూర్చుని విలపిస్తూ కనిపించారు. రామ్ అతని దగ్గరకు వెళ్ళి, "ఏమైంది భయ్యా, అంతగా ఎందుకు బాధపడుతున్నారో?" అని అడిగారు. ఆ వ్యక్తి కన్నీళ్లు తుడుచుకుంటూ తన కష్టాన్ని చెప్పుకున్నాడు. "అయ్యా, నా కూతురు పెళ్లి నిశ్చయమైంది. రెక్కలు ముక్కలు చేసుకుని ఇన్నాళ్లు కష్టంపడి సంపాదించిన డబ్బును ఈరోజే బ్యాంకు నుండి తెస్తుంటే దొంగలు కొట్టి లాక్కెళ్లారు. ఇప్పుడు నా బిడ్డ పెళ్లి ఎలా జరగాలి?" అంటూ గుండె పగిలేలా ఏడ్చాడు. తన వద్ద ఉన్న ఫోన్లో కూతురి ఫోటోను రామ్కు చూపించాడు. ఆ ఫోటో చూడగానే రామ్ గుండె ఒక్కసారిగా ఆగినంత పనైంది. చేతులు వణకడం మొదలయ్యాయి. కళ్లల్లో నీళ్లు తిరుగుతుండగా పాత జ్ఞాపకాలు అతని కళ్ల ముందు కదలారాయి.